అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న యువ బ్యాటర్ శుభ్మన్ గిల్కు కేఎల్ రాహుల్ మద్దతుగా నిలిచాడు. గత కొంతకాలంగా గిల్ టెస్టుల్లో నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టుల్లోనూ 23 పరుగులకే అవుట్ అయ్యాడు. టామ్ హార్టీ బౌలింగ్కు షాట్కు యత్నించి డకెట్ చేతికి చిక్కాడు. అంతకుముందే గిల్కు లైఫ్ లభించింది. 16 పరుగుల వద్ద జో రూట్ బౌలింగ్లో క్రీజు బయటికి వచ్చి భారీ షాట్కు యత్నించాడు. కానీ అది బ్యాట్కు సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే సూర్యుడి ఎఫెక్ట్తో బెన్ స్టోక్స్కు గాల్లో బంతి కనిపించలేదు. దీంతో స్టోక్ క్యాచ్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత కూడా గిల్ జాగ్రత్తగా ఆడలేకపోయాడు. 66 బంతులు ఎదుర్కొన్న గిల్ 2 బౌండరీలు మాత్రమే సాధించగలిగాడు. దీంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయి. మరోవైపు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా గిల్ అవుట్ అయిన తీరుపై మండిపడ్డాడు. ఒక చెత్త షాట్తో అప్పటి వరకు గిల్ పడ్డ కష్టాన్ని వృధా చేసుకున్నాడని అన్నారు. అసలు ఏ షాట్ ఆడదామని అలా ఆడాడో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ గిల్ బ్యాటింగ్కు వచ్చిన పరిస్థితులు అర్థం చేసుకోవాలని కేఎల్ రాహుల్ అన్నారు. తొలి రోజు ఆట చివరిలో గిల్ బ్యాటింగ్కు వచ్చాడని, ఆ సమయంలో వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించాడని చెప్పాడు. మరుసటి రోజు ఆట ప్రారంభంలో కూడా కుదురుకోవడానికి బ్యాటర్లు తొలుత ప్రయత్నిస్తారని రాహుల్ వివరించాడు. ఆట ముగిసే వరకు వికెట్ కోల్పోకూడదనే స్థితిలో గిల్ క్రీజులోకి వచ్చాడు. అలాంటి మైండ్ సెట్తో వచ్చినప్పుడు ఆ తర్వాత ఫ్రీగా ఆడటం అంత సులువు కాదు. డిఫెన్స్ సంఖ్యలను తెంచుకోవడానికి గిల్ షాట్కు యత్నించాడు. కానీ మంచి ఫలితం రాలేదు. ఇది ప్రతి బ్యాటర్కు జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఇన్నింగ్స్లో ఎలా ఆడాలనే విషయంపై ఇప్పుడే ఒక స్పష్టతకు అతడు వచ్చాడని భావిస్తున్నారు. గిల్ టాప్ క్లాస్ క్రికెటర్. అతడు స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. వైట్ బాల్ క్రికెట్లో అతడి సత్తా ఏంటో చూసామని కేఎల్ రాహుల్ అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.